Hi, this is Ashok. Welcome to Political Corridor. అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో చేరికలు జరగాలి కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వైసీపీలో ఎందుకు చేరికలు జరుగుతున్నాయనేటువంటి అంశము ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి చర్చ. ఎందుకంటే 11 స్థానాలకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉన్న పార్టీ నేతలే ఒక్కొక్కరు కూడా వైసీపీని విడిచి పక్కెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది జనసేనలోనో లేదంటే కొంతమంది టీడీపీలో లేదా మరి కొంతమంది బీజేపీలో చేరిపోతున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ మిగతా పార్టీలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నేతలు, జనసేనకు సంబంధించిన నేతలు వైసీపీలోకి ఎందుకు వస్తున్నారు, ఇలాంటి చర్చ ఎందుకు జరుగుతుందనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తిగా మారుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అత్యంత సన్నిహితుడు, రాయచోటి టీడీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యము వైసీపీ పార్టీలో చేరారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నటువంటి కీలక నేత. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన చాలా కాలం పాటు అత్యంత సన్నిహితంగా ఉంటూ రాయలసీమకు సంబంధించి టీడీపీ బలోపేతానికి ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తి. ఒక విధంగా రాయచోటి నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాంప్రసాద్ రెడ్డికి గెలుపు కావచ్చు, అలాగే అక్కడ టీడీపీ పార్టీ విజయం సాధించడం కోసం కావచ్చు ఎంతో కొంత కృషి చేసినటువంటి వ్యక్తి సుగవాసి సుబ్రహ్మణ్యం. సో అక్కడ ఎప్పటి నుంచో ఆయన కొంత గ్యాప్ క్రియేట్ అవుతున్నప్పటికీ గత 10 ఏళ్ల నుంచి, అంటే 2019లో చూసుకున్నా 2024లో చూసుకున్నా ఆయన టికెట్ కావాలని చెప్పేసి చాలాసార్లు ఆశిస్తూ వచ్చారు. టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎంతో రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా టీడీపీ మాత్రం ఆయన వైపు ఎప్పుడు కూడా సుముఖత చూపలేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వస్తే ఏదో ఒక పదవి ఇస్తాము, ఎమ్మెల్సీనో లేదంటే మరో నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఆయనకి ప్రతిసారి కూడా అవమానం జరుగుతుందని చెప్పేసి సుగవాసికి సంబంధించినటువంటి ఆయన అనుచరులు కావచ్చు, ఆయనకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా టీడీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు. సో ఈ 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి అసంతృప్తిని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కోసం కావటమో లేదంటే ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి లెగసీని కంటిన్యూ చేయడం కోసమో రాజకీయాల్లో ఉంటేనే బెటర్ అనేటువంటి ఒక నిర్ణయానికి సుగవాసి వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన నిన్న వైసీపీలో కూడా చేరినట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇలాంటి దారిలోనే చాలామంది టీడీపీ నేతలు, చాలామంది జనసేన నేతలు ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన చాలామంది నాయకులందరూ కూడా పార్టీని విడిచి ఇటు టీడీపీనో లేదో జనసేన బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో తమ బెర్త్కి ఎర్త్ వస్తుంది అనేటువంటి నేపథ్యంలో చాలామంది నేతలందరూ కూడా సేఫ్ సైడ్లో ఉండాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు జరుగుతుంది. అయితే టీడీపీలోకి వెళ్తేనో జనసేనలోకి వెళ్తేనో టికెట్ వచ్చే పరిస్థితి ఉండదు అని అనుకున్నటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి వైసీపీలో చేరితేనే బెటర్, వైసీపీలో చేరితే కనీసం రేపు ఎన్నికలకు సంబంధించి టికెట్ కన్ఫర్మేషన్ అవుతుంది, ఈ 4 ఏళ్ల పాటు పని చేసుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకంలోకి వస్తున్నారు. ఎందుకంటే జనసేనలోనో టీడీపీలోనో చేరితే ఉన్నటువంటి వ్యక్తులకి అక్కడ పదవులు వచ్చే పరిస్థితి లేదు. మనం కొత్తగా వెళ్ళి అక్కడ ఏం చేస్తామో, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకి టికెట్ వస్తుందో రాదో అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. వెళ్ళినటువంటి చాలామంది నేతలందరూ కూడా అసంతృప్తిలో ఉన్నారు. సో 3 పార్టీలు కలయిగా ఉన్నటువంటి కూటమిలోనే ఇంత పెద్ద కొట్లాట జరుగుతుంటే కొత్తగా మళ్ళీ మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తామనేటువంటి అంశంలో కూడా చాలామంది వైసీపీ శ్రేణులు, వైసీపీ కీలక నేతలు ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. సో ఈ 2-3 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా చివరి ఎన్నికలకు వచ్చేటువంటి 2-3 ఏళ్లలోనూ మనం యాక్టివ్ అయ్యి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ మళ్ళీ క్యాడర్ని యాక్టివ్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి ప్రైస్లో పడితే, జగన్మోహన్ రెడ్డి ప్రజెన్స్లో పడితే ఖచ్చితంగా టికెట్ సాధించవచ్చు అనేటువంటి ఒక అంశంలో అయితే ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీలోనో జనసేనలో చేరటం కంటే వైసీపీలో ఉండటమే బెటర్ అనేటువంటి ఒక ఇది కూడా ప్రజలు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు నాయకులు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీలో ఉంటే అట్లీస్ట్ సీట్ వస్తుంది, సెకండ్ లార్జెస్ట్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంటుంది. కానీ జనసేనలో చేరితే టికెట్ వస్తుందో రాదో తెలియదు, బీజేపీలో చేరితే టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటే ఉన్న వాళ్ళకి సర్ది చెప్పలేక, కొత్త వాళ్ళకి ఏం పదవి ఇవ్వాలో తెలియక, వచ్చేటి వాళ్ళకి రానివ్వకుండా చేసేలేక. సో ఇలాంటి అంశాలన్నీ కూడా టీడీపీకి కూటమికి ఎక్కువ ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి టీడీపీ కూటమి పార్టీలోకి వెళ్ళటం కంటే ఉన్నటువంటి వైసీపీలోనే ఉండి, లేదంటే కొత్తగా మనకి అవకాశాలు కావాలంటేనో కొత్తగా రాజకీయాల్లో ఎదగాలనుకునే వాళ్ళకు వైసీపీలో ఉంటేనే బెటర్ అనేటువంటి ఒక ఆప్షన్గా రాజకీయ నాయకులందరూ కూడా ఎంచుకుంటూ ఉన్నారు. టీడీపీలో ఉన్నటువంటి ఇంకా చాలామంది అసంతృప్తులు, నామినేటెడ్ పదవులు ఆశించో లేదంటే టికెట్లు ఆశించి భంగపడినటువంటి నేతలందరూ కూడా మళ్ళీ వైసీపీలో చేరడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఎంతమంది వస్తే అంతమందిని జాయిన్ చేసుకొని పార్టీని, క్యాడర్ని మరింత యాక్టివ్ చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసుకున్నటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఎక్కువైపోతాయని చెప్తున్నారు. మరింత మంది వైసీపీలో పార్టీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయనేది కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా వార్తలు చక్కర్లు కొడుతూ ఉంది.